శశికళ మాతృపితృ సంవాదం. ఆమె కంగారుగా శశికళ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదంది. దయచేసి సుదర్శనుడిని మర్చిపో. మరొక రాకుమారుని ఎవరినైనా సరే వరించు. నీ ఇష్టం కాదని మొండికేసి సుదర్శనుడిని వరిస్తే యథాజిత్తు ఇక్కడే అతన్ని సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతన్ని వదిలేయి మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మా సుఖము కోరి చెబుతున్నాను. మా తాపత్రయమంతా నీ సుఖం కోసమే కదా. ఒకగానొక కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, గారాభంగా చూసుకున్నాం. నీ సుఖం కన్నా మేము కోరుకోవలసిందేమీ లేదు. ఆలోచించి అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. తస్మాత్ సుదర్శనం త్వక్త్వా వరయాన్యం నృపోత్తమం సుఖమిచ్చసి చేన్మహం తుభ్యం నా మృగలోచనే. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా, లాభ నష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను, కానీ వీటన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు, యథాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు, అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషమా? నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుడు తప్ప మరెవరిని వరించను. నీకంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. నాత్ర చింతా త్వయా కార్యా భవిత్యవ్యే నృపోత్తమ. యద్భావి తద్భవత్యేవ సర్వధాత్ర న సంశయ. అమ్మా, నీ పట్టుదల నీదైనా మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమలాడుతుంటే ఏమిటమ్మా నీ మొండిపట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీగాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చెయ్యొద్దు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరు ఏమైపోతారో ఆలోచించావా? చిన్నపిల్లవు, సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్య మార్గం చెబుతున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణస్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్లు, శివధనస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్లుగా నిన్ను సుదర్శనుడు వరించని అతడు అసక్తుడైతే మరొకడు గెలుచుకొని అప్పుడు ఎవరికి ఏ వివాదము ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి. తండ్రి వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది, కానీ సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు. మరొకడిని వరించడం అసంభవం. ఇది మహాపాపం. పుణ్యాపుణ్యాలకు అధికారణం మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు. వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పడంగా నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైపోయినట్టే కదా. ఒకడే గెలిస్తే సరే, ఇద్దరో ముగ్గురో గెలిచి కొందాం. అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరేగదా. అదీగాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఇంకేమీ ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. నా జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థన నెరవేర్చు. ఇందాకట్లాగానే రాజులందరికీ నమస్కరించే స్వయంవరం రేపటికి వాయిదా చేస్తానని ప్రకటించు. అందరినీ విడుదలకు పంపించు. ఈ రాత్రికి వేదమంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు ఆ సుదర్శనుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్లు, వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శుడికి ఇచ్చి నువ్వు సేవా సమేతుడిపై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కెత్తను అతడితో వెళతాను. యుద్ధమేమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు. ఆ మాటల్లో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుల్లోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకున్నాడు. త్వరగా స్వయంవర సభామండపానికి చేరుకున్నాడు. అందరికి సవినయంగా నమస్కరించుకున్నాడు. గుసగుసలు, కోలాహలం సద్దుమణిగాయి. గొంతుకు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో
మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని రవంత రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుతాం. ఈ ఇచ్ఛా స్వయంవరము, పణ స్వయంవరము అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోకి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఈ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చేయడం ఏమంత మంచి పని కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకుని వస్తాను. సెలవు. సుబాహుడి ప్రకటనకు రాజకుమారులందరూ నిజమని నమ్మారు. విధులకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలతో మునిగిపోయారు. శశికళా సుదర్శనుల వివాహం. విశ్వాసపాత్రులైన వేద పండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శన వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, కుండల ద్వయం, 200 మదపుటేనుగులు, మాంచి గుర్రాలు, పూర్చిన 200 రథాలు, 200 ధనస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, 2 గోవులు పారిబార్యంగా బహుకరించాడు. కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడిపోయింది. సుబాహుడి భార్య సాలంకృతమైన దాసీజనాన్ని 1000 మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలు, దివ్యా వస్త్రాలు లెక్కపెట్టలేదు. సింధు దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను 2000 బహుకరించింది. ధాన్యము, ఉప్పులు, పప్పులు, వంటపాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకు వెళ్ళడానికి 300 ఒంటెలను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియ కుల సంజాత, నేను నీ దాసుని మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి, నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పట్టడానికి సంతోషం పరవశించపోతోంది. ఒకవైపు ఆనందం, మరొకవైపు కృతజ్ఞత, అభినందన పురస్పరంగా పలికింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమొగ్గాక, సకల సమృద్ధులు సమకూరుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు చాలు. అంతకు మించిన సన్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందడం లేదు. నేను వందిపుత్రికను కాను, మాగడ పుత్రికను కానాయే. అయినా నా వాళ్ళని నేను పొగట్టమేమిటి? మీ సంబంధం వల్ల ఈవేళ మా అబ్బాయి సుమేరు సుదృశుడయ్యాడు. నా వంది పుత్రి నృపమాగధీ నా స్తౌమీహ కిం త్వా స్వజనం మహాత్తరం. సుమేరు తుల్యస్తు కృతస్ఫుటోద్యమే సంబంధిన భూపతినోత్తమేవ. రాజహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర, మీ పవిత్రత ఎంతటితో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై కందమూలాల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరి వాడికి ఇంతమంది రాజకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్తాయిని చూసుకుంటారే కానీ ఇలాగా రూపవతి, గుణవతి అయినా కన్యను ఎవరు మా అబ్బాయి లాంటి వారికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పనిని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు. మళ్ళీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోపోతే నాదొక మనవి. ఈ కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి, నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండడం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంకా ఈ రాకుమారులంటారా? వారి సంగతి నేను చూసుకుంటాను. 2 దారులు కనబడుతున్నాయి. స్వయంగా వెళ్ళి జరిగిన విషయం సవినయంగా మనవి చేస్తాను. సమ్మతించి వెళ్ళిపోతారో సరే, కాదని కాలు దువ్వితే యుద్ధం చేస్తాను, తప్పదు కదా. మరి జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారి ఇష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నరాలైంది. ధైర్యం చెప్పింది. మహారాజా, అధైర్యపడకు, జగదంబని ధ్యానించు. ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు. నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదము రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకిక అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింత లేదు. మాకు సెలవియ్యి. మరి మేము బయలుదేరతామంది. విపర్జయాస్మాన్నిజ పద్మగతుం శివం భవానీ తవ సంవిధాస్యతి న కాపి చింత మమ భూప వర్తతే సంచితయంత్యాః పరమాంబికా వై. అంతలోకి తెల్లారిపోయింది. ఎంత గుట్టుగా జరిపించిన శశికళా సుదర్శన వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగరం ఒక ద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసినది సమంజసమే
అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శుడిని సంహరించి శశికళను అపహరించుకుపోదామని దురాలోచనలో ఉన్నారు. రాజధానిలో తూర్యారావాలు, మంగళధ్వనులు వస్తున్నాయి. మోతలు మిన్నుమిట్టుతున్నాయి. యథాజిత్ శత్రుజిత్ ప్రభుతులకు క్రోధం తారాస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృజనులతో కలిసి వీరి దగ్గరికి వచ్చారు. రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించాడు సుబాహుడు. క్షత్రియ వంశీయులారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి దయచేయండి. హితమో అహితమో తెలియదు కానీ మా అమ్మాయి సుదర్శుని వివాహం ఆడింది. కోపించకండి, ఉపశమించండి. ఇచ్ఛా స్వయంవరం కదా. సుదర్శుని వరించాను, మరెవరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా. జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సుబాహు, చాలా గొప్ప పని చేశావు, సంతోషం. ఇంకా నువ్వు దయ చేయొచ్చు. చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండిపోయాయి, చూసుకో. వెళ్ళు, మా నగరాలకు మేము పోతామన్నారు ఆ రాకుమారులు. వీళ్ళ పన్నాగం ఏమిటో, ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యథాజిత్తు నాయకత్వంలో కూడబలుకొని సేవా సమేతులై రాకుమారులు శశికళ సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా వేశారు. సుదర్శనుణ్ణి మనోరమను చంపాలి, శశికళను అపహరించాలి, ఇది వీరి లక్ష్యం. లేకపోతే వీడి కూతురు పెళ్లి చూసి వెళ్ళడానికని వచ్చామా? అలా వెడితే మన పరువేమి కాను. సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోలేమా? ఎలా తల ఎత్తుకోము? ఇదే వారి ఆలోచనలు. ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళ సుదర్శనులకు రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యథాజిత్భృతుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలతోనూ తోడు ఇచ్చి శశికళ సుదర్శనులను మనోరమాదేవిని సాగనంపాడు. వెనుకగా తాను మరింత సైన్యంతో కదిలి వచ్చాడు.